హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆ, రొయ్యలతో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మనం ఎప్పుడు చికెన్తో ఎగ్తో చేస్తాం కదా, ఒకసారి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. రొయ్యలతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన రొయ్యలు, ఉప్పు, పసుపు అయితే వేసుకుందాము. ఉప్పు పసుపు వేసి ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని రొయ్యల్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఒక 7-8 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి అండి. మనకి ఇక్కడే ఉడికిపోతాయి రొయ్యలు అనేది మంచిగా ఉడుకుతాయి. చక్కగా ఇట్లా వాటర్ అన్నీ వచ్చాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ వేస్తే ఏంటంటే మనకు అడుగు అంటకుండా అయితే ఉండిద్ది. అందులో చిన్న రొయ్యలు కదా, మనకైతే 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు అయితే ఒకటైతే వేసుకుందాం. జస్ట్ ఒకటైతే వేయండి. బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒకటైతే వేసాను. ఆనియన్స్ అయితే మనకి 20% ఫ్రై అయితే సరిపోయింది. అంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. మనకి వెజిటేబుల్స్ అనేవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుండేది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుందాము. అప్పటికప్పుడే దంచుకోండి ఫ్రెష్గా. దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకున్న తర్వాత క్యాబేజీ అయితే ఒక పావు కప్పు అయితే వేసుకోవాలండి. చిన్న గిన్నె ఉండేది కదా మన కూర గిన్నె, ఒక పావు కప్పు క్యాబేజీ. క్యారెట్లో సగం అయితే వేసాను నేను. క్యాప్సికం కూడా అంతే సగమే వేసాను. ఇప్పుడు వచ్చేసి బీనీసు ఒక 6 అట్లా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేద్దాము. కలిపేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా పట్టిద్ది మనకి. ఈ వీటికి వెజిటేబుల్లో ఈ రొయ్యలు ఫ్లేవర్ అయితే వెజిటేబుల్ కూడా పట్టేది. ఇప్పుడు వచ్చేసి రొయ్యలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. నేను రొయ్యల్లో వేసాను కానీ వెజిటేబుల్ వేసినప్పుడు సాల్ట్ అయితే వేయలేదు. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత వెజిటేబుల్ వరకే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి టమాటా సాస్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి. సోయా సాస్ కూడా వేసుకొని వెనిగర్ కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. వెనిగర్ కూడా కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాము. మామూలుగా మనకి ఏ రైసు విడిగా ఇంట్లో వండుకున్న రైస్ ఉండేది కదా, ఆ రైస్తో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండేది. నేనైతే బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. మామూలుగా మనం ఇంట్లో కుక్ చేసుకున్న రైస్ ఏ రైస్ ఉన్నా చక్కగా ఇట్లా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకున్న తర్వాత హైలో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ కూడా రైస్ కొంచెం మనం వండేటప్పుడు కొంచెం పలుగ్గా ఉండేటట్టుగా వండుకోండి. కాస్త మరి మెత్తగా ఉండేటట్టు అయితే వండుకోకండి. రైస్ వేసిన తర్వాత మిరియాల పొడి అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. మిరియాల పొడి వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని గరం మసాలా కూడా ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను. వేసేసి మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇట్లా కలిపేసిన తర్వాత కారం అయితే తర్వాత అయితే వేసుకుందాం. మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు వచ్చేసి కారం అయితే ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్. మన ఫ్రైడ్ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. చక్కగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసేస్తే లాస్ట్లో మనకి కొంచెం పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్తో అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత చక్కగా గార్నిష్కి అయితే పచ్చి ఆనియన్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.